మీ వెంకటేష్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ గురించి తెలుసు మనకు. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ హామీ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏది అమలు చేయకుండా పెద్ద ఎత్తున డైలాగులు కొట్టి కామారెడ్డి డిక్లరేషన్ విజయోత్సవ సభ అంటూ ఒక కార్యక్రమం చేసింది. అంటే ఒక విజయోత్సవ సభ చేపట్టే కార్యక్రమం చేసింది, కానీ అటర్ ఫెయిల్ అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే నిన్న టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న గారి అధ్యక్షతన నిన్న రాష్ట్ర కమిటీ కార్యవర్గ సమావేశం నిన్న వరంగల్లో జరిగింది. దానికి సంబంధించి మనం చూసుకునేది ఏంటంటే, నిన్న ఒక ముఖ్య కార్యకర్తల సమావేశంలో పలు కీలక అంశాలు తీన్మార్ మల్లన్న మీడియాకు వెల్లడించడం జరిగింది. దాని గురించి మీకు చర్చించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూద్దాం మరి నిజంగా తీన్మార్ మల్లన్న మొదటి కార్యవర్గ సమావేశంలో ఏం చెప్పిండు, ఏం ప్రజలకు సందేశం ఇచ్చిందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూద్దాం. అయితే సంపన్న వర్గాల సంక్షేమమే మా అజెండా, జనాభా ప్రతిపాదన సంపాదన పంపిణీ జరగాలి, బీసీలకు బడ్జెట్ ప్రతి ఏటా 1,00,000 కోట్లు కేటాయిస్తాం. కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్లకు బీసీలను మోసం చేసినాయి. అగ్రవర్ణ పేదలను ఆదుకుంటాం, ఇల్లు లేని అగ్రవర్ణ పేదలకు ఇల్లు కట్టిస్తాం. ఇది ఒకసారి చూడురి. ఇది 10 ఇవి ఉన్నాయి. కీలకంగా 10 అంశాలు తెరపైకి తీసుకొచ్చింది తీన్మార్ మల్లన్న. అగ్రవర్ణ పేదలను ఆదుకుంటాం, ఇల్లు లేని అగ్రవర్ణ పేదలకు ఇల్లు కట్టిస్తాం, అన్ని వర్గాలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తాం, ప్రొఫెసర్ జయశంకర్ సార్ను తెలంగాణ జాతిపితగా ప్రకటించాలి, కొండా లక్ష్మణ్ బాపూజీకి భారత్ రత్న ఇవ్వాలి, ప్రైవేట్ రంగాలను రిజర్వేషన్ కల్పిస్తాం, రాష్ట్రంలో 18 లక్షల బీసీ కుటుంబాలకు భూమి లేనట్లు అంచనా, మేము పవర్లోకి వచ్చిన వెంటనే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ సవరణ చేస్తాం, ప్రతి బీసీ కుటుంబానికి 2 ఎకరాల భూమిని పంచుతాం. టీఆర్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న వరంగల్లో పార్టీ తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశం 10 కీలక అంశాలపై డిక్లరేషన్ అని చూస్తాము. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. సంపన్న అంటే ఇక్కడ అగ్రవర్ణ పేదలకు టీఆర్పీలో చోటు లేదంటే అసలు వాస్తవానికి చాలామంది అనుకున్నారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాదు అని బీసీఎఫ్ పార్టీ అని చాలామంది అనుకున్న నేపథ్యంలో బీసీలకే రాజకీయ పార్టీగా అనే విషయాన్ని మనం చూసినాం. కీలకంగా ఇక్కడ చూసినాం. అగ్రవర్ణ పేదలు ఆదుకుంటాం అంటే బీసీఎస్సీ, అక్కడ ఎస్సీ ఎస్టీ అగ్రవర్ణాలు అలాగే మైనార్టీలు కూడా అందరికీ చోటిస్తాం అని మాట్లాడుతున్న మాటలు చూస్తున్నాం. అయితే సంపన్న వర్గాల సంక్షేమమే మా ఎజెండా అని తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు శాసనమండలి సభ్యులు తీన్మార్ మల్లన్న తెలిపారు. టీఆర్పీ ఆవిర్భావం తర్వాత శుక్రవారం తొలిసారి హన్మకొండ హరిత కాకతీయలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశమైంది. ఈ సమావేశానికి టీఆర్పీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాధం రజన్ కుమార్ యాదవ్, సుధాగాని హరిశంకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి వట్టజాన యాదవ్, సంగం సూర్యరావు, పల్లెబోయిన అశోక్ ముదిరాజ్, జ్యోతి పండల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లన్న అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గం ఈ 10 కీలక అంశాలపై వరంగల్ డిక్లరేషన్ ప్రకటించింది. అనంతరం టీఆర్పీ అధినేత తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతోంది, కానీ కామారెడ్డి సభలో ఆ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీని ఇప్పటి వరకు నెరవేర్చలేకపోయిందన్నారు. బీసీలను బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు దారుణంగా మోసం చేశాయన్నారు. తాము 10 అంశాలను ఎజెండాగా పెట్టుకొని అందుకు ముందుకు పోతున్నట్లుగా తెలిపారు. ఇక ఇక్కడ విషయం ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్ అని ఇప్పుడు కేసీఆర్ ఎన్నైతే దొంగ హామీలు ఇచ్చిండో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నే కామారెడ్డి డిక్లరేషన్ అని ఒకటి హామీ తీసుకొచ్చి దాన్ని నెరవేర్చకుండా విజయోత్సవ సభలు జరిపే కార్యక్రమం చేసింది. దాన్ని ఉద్దేశించి తీన్మార్ మల్లన్న నిన్న తొలి మీటింగ్లో తొలి కార్యవర్గ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యవర్గ సమావేశంలో ఈ కీలక 10 అంశాలు కీలకంగా వెల్లడించిన. అగ్రవర్ణ పేదలకు ఇల్లు కట్టిస్తామని చెప్పిండు, విద్యా వైద్యం గురించి మాట్లాడిండు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ గురించి, ఇంకా కొండా లక్ష్మణ్ బాపూజీ గురించి మాట్లాడిండు, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ గురించి, ప్రధానంగా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ గురించి గత కొన్ని రోజులుగా చెప్పుకుంటూ వస్తున్న తీన్మార్ మల్లన్న ల్యాండ్ సీలింగ్ యాక్ట్ గురించి కీలకంగా మాట్లాడిన సందర్భం మనం చూస్తున్నాం. ఇది మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం రేపుతున్న వార్త. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, నిజంగా పూర్తి స్థాయిలో రాష్ట్ర కమిటీ ఏర్పడిన తర్వాత జిల్లా కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, గ్రామ కమిటీలు, మండల కమిటీలు కూడా వేయడం జరుగుతుంది. దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.